ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెలలోనే 5 నుంచి 6 సూట్ నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ 3 నోటిఫికేషన్లను విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్న 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న టార్గెట్ గా ప్రభుత్వం పెట్టుకున్నట్లు తెలిపింది. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థుల కోసం ప్రతిభా భారతి అనే పోర్టల్ ను 2-3 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సర్కార్ తెలిపింది. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెలలోనే 5 నుంచి 6 జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 3 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్న 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న టార్గెట్ ని ప్రభుత్వం పెట్టుకున్నట్లు తెలిపింది. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థుల కోసం ప్రతిభా భారతి అనే పోర్టల్ ను 2-3 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సర్కార్ తెలిపింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. 3 ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన అన్నారు కదా, ఇది దేనికి సంబంధించి అనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందని కూడా చెప్పాలి. ఈ నెలలోనే 3 జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వబోతా ఉన్నారు ఈరోజు. దాంతో పాటుగా మరో 3 జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఈ నెలలోనే ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వబోతున్నట్టు కూడా నిన్ననే బుర్ర వెంకటేష్ చైర్మన్ స్పష్టం చేసిన సందర్భం కూడా మాకు కనిపిస్తోంది. ఏడాదిలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ప్రతి నెల 3 నోటిఫికేషన్లు ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ 3 నోటిఫికేషన్లు విడుదల కావాలని రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖలో ఖాళీగా ఉన్న 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థుల కోసం ప్రతిభా భారతి అనే పోర్టల్ ను 2-3 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా సర్కార్ తెలిపడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ వేగం పెంచిందని కూడా చెప్పాలి. ఈ నెలలోనే 5 నుంచి 6 జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు కూడా కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేష్ వెల్లడించారు. మంగళవారం 3 నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించిన పరిస్థితి కూడా మనకు తెలిసింది. ఆర్ఎన్బిలో ఏడబ్ల్యూతో పాటు పొల్యూషన్ బోర్డులోను ఎన్విరాన్మెంటల్ విభాగంలో పోస్టులు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 3800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వాటిని దశల వారీగా భర్తీ చేస్తామని కూడా తెలపడం జరిగింది. డిప్యూటీ డిఈఓ, డైట్ లెక్చరర్లు, ఏఎస్ఓ తదితర పోస్టులు భర్తీ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దేవాదాయ శాఖల పోస్టుల భర్తీకి కొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలిపారు. త్వరలో రాబోయే నోటిఫికేషన్లో అత్యధికంగా 1393 ఫారెస్ట్ బిడ్ ఆఫీసర్ పోస్టులను కూడా ఉండనున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. సుమారు 20-25 రకాల 1-2 పోస్టులను కలిపి గ్రూప్ నోటిఫికేషన్లుగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. డిప్యూటీ డిఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కేవలం డిగ్రీ లెక్చరర్ పోస్టులు మాత్రమే ఉంటాయని క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భంలో మనకు కనిపిస్తోంది. గతంలో నియామక ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగడంతో అభ్యర్థులు నష్టపోయారని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదంటూ కూడా బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏడాదిలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయాలనేది మా టార్గెట్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ లో
లేని సింగిల్ పరీక్ష ప్రక్రియను కేవలం 3 నుంచి 6 నెలల్లోనే కంప్లీట్ చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మెయిన్స్ ఉంటే గరిష్టంగా 9 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని కూడా వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా యూపీఎస్సీ తరాల్లోనే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రతిభా భారతి అనే పోర్టల్ ని 2-3 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. ఇకపై అన్ని పరీక్షలను కూడా అటు పేపర్ లీకేజీలకు తావు లేకుండా ఇకపై టీజీపీఎస్సీ నిర్వహించే 90% పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ మోడ్ లోనే ఉంటాయంటూ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ స్పష్టం చేశారు. ఓఎంఆర్ షీట్లు ప్రింటింగ్, రవాణా, భద్రత లాంటి అంశాల్లో జాప్యం జరుగుతుందన్నారు. సిబిటి విధానంలో పరీక్షకు కొన్ని గంటల ముందే ప్రశ్నాపత్రం సిద్ధం చేసే వీలుంటుందని, ఉదాహరణకు ఉదయం 9 గంటలకు పరీక్ష ఉంటే 7 గంటలకు పేపర్ సెట్ చేయవచ్చని, దీంతో లీకేజీలకు అవకాశమే ఉండబోదంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ప్రశ్నల తయారీలోనూ ఒక ప్రొఫెసర్ కు మరో ప్రొఫెసర్ కు సంబంధం లేకుండా రహస్యంగా నిర్వహించవచ్చన్నారు. ఇక పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం ఇచ్చారో స్క్రీన్ పైన చూసుకునే వెసులుబాటు కల్పిస్తామంటూ కూడా ఆయన వివరించారు. నిరుద్యోగులు ఈ మార్కులకు తగ్గట్టుగా సిద్ధం కావాలని కూడా, ముఖ్యంగా కంప్యూటర్ వాడకంపై అవగాహన పెంచుకోవాలంటూ కూడా ఆయన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అభ్యర్థులంతా తమ 1 టైం రిజిస్ట్రేషన్ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, దీంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సులభం అవుతుందంటూ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 32 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారని, దీనిలో చాలా మంది అప్డేట్ చేసుకోలేదంటూ కూడా ఆయన తెలిపారు. అయితే వీరిలో ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారని వివరించడం జరిగింది. రెగ్యులర్ గా ఉద్యోగాలకు దాదాపుగా 7 లక్షల మంది మాత్రమే వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద మనం చూడొచ్చు, ఒక కొలువల పండుగ అనేది ప్రారంభం కాబోతుందని చెప్పాలి. ఈ రోజు 3 నోటిఫికేషన్లు, మరో 3 నోటిఫికేషన్ల దాకా ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రతి నెల 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటూ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ స్పష్టం చేయడం జరిగింది. రత్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ వంశీ.